అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఘోరమైన పాపాలను గురించి తెలుపనా? సహీ బుఖారీ ముస్లిం గ్రంథాలలోని హదీసు. అబ్దుర్రహ్మాన్ బిన్ అబూబకర్ రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని ఉద్దేశించి, నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా అని అడిగారు. ఈ మాట ఆయన 3 సార్లు అన్నారు. దానికి మేము తప్పకుండా తెలపండి దైవ ప్రవక్త అని అన్నాం. అప్పుడు ఆయన దేవునికి ఇతరుల్ని సాటి కల్పించడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం అని చెప్పారు. ఆ తర్వాత ఆయన గోడకు ఆనుకొని కూర్చున్న వారల్లా ఒక్కసారిగా లేచి నిటారుగా కూర్చొని జాగ్రత్త, అబద్ధం ఆడటం అన్నిటికంటే ఘోర పాపం అన్నారు. ఇలా మాటి మాటికి చెబుతూ పోయారు. చివరికి మేం మనసులో అయ్యో ఈయన ఈ మాటలు ఇకచాలిస్తే బావుండు అనుకున్నాం. హదీసు ప్రాముఖ్యత. షిర్క్, అల్లాహకు భాగస్వాములు కల్పించడం అతి ఘోరమైన పాపం. తల్లిదండ్రుల అవిధేయత షిర్క్ తర్వాత 2వ స్థానంలో ఉంది. అబద్ధం, అసత్య సాక్ష్యం, అబద్ధ వాక్యం. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని చాలా బలంగా పదే పదే హెచ్చరించారు. ఇది చాలా సాధారణంగా జరిగే పాపం కాబట్టి దాని గురించి మనసులో గుర్తుండేలా హెచ్చరికిచ్చారు. ఈ హదీసు మనకు 2 విషయాలు బోధిస్తుంది. అంటే ఒకటి, పెద్ద పాపాలలో షిర్క్ మరియు తల్లిదండ్రుల సేవ, ఆదరణ ఎంత ముఖ్యమో. 2, నాలుకను కాపాడుకోవడం, అబద్ధం, అసత్య సాక్ష్యం, గీబత్ మొదలైనవి ఎంత కఠినంగా ఉండాలో సూచిస్తుంది. అల్లాహ్ మనందర్నీ ఈ ఘోర పాపాల నుండి కాపాడుకోవాలని, తల్లిదండ్రులకు ఉత్తమ సేవ చేయాలని, నిజాయితీతో మాట్లాడాలని తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్.